నాయకుడు ఈటల రాజేందర్ తొందరపడి ఆ భాష మాట్లాడిండు, బీజేపీ అధ్యక్ష పదవి కోసం మాట్లాడిండు అనుకున్నా. అంతే. ఇప్పుడు మీ నాయకుడు కూడా అదే భాష మాట్లాడిండు కదా. ఇప్పుడు మా నాయకుడు ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఉన్నప్పుడు, విసిగి వేసారిపోయినప్పుడు మా ప్రభుత్వం, మా కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద 100 కేసులు అక్రమంగా బనాయించి, చిన్న పిటి కేసులు, స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు, డ్రోన్లు ఎగరేసిన కేసులు తీసుకపోయి చీకటి గదిలో, చీకటి కొట్టంలో ఆయన బంధిస్తే, ఒక ఎంపీ అని చూడకుండా చీకటి గదిలో బంధిస్తే, ఉగ్రవాదుల్ని బంధించే గదిలో బంధిస్తే మా నాయకుడు మాట్లాడి, నీ మీద ఏ కేసులు ఉన్నాయి? అసలు నీ మీద భూమి కబ్జా చేసిన కేసులు ఉన్నాయి. నువ్వేమని కొట్లాడుతావు? అసలు అసలు నాయకుడిగా ఏం సందేశం ఇస్తావు చెప్పు? నేను 100 ఎకరాలు కబ్జా చేసిన దేవుడి గుండె అని చెప్తావా? చెప్పు. ఇవాళ జగ్గారెడ్డి గురించి మాట్లాడుతుంది, నువ్వు రేవంత్ రెడ్డి గురించి, జగ్గారెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు ఈటల రాజేంద్ర గారు. మీకు అసలు సూటు కాదు. అసలు మీరు ఏదో ఊహించుకోకండి. మీరు అనుకుంటున్నారు ఏదో పదవి అనుకుంటున్నారు, కానీ అది వచ్చిద్దో రాదో మాకైతే తెలియదు. కానీ మీకు ఆ పదవి మీకు వచ్చిందంటే అసలు బీజేపీ వాళ్ళు పక్కకు పోయే అవకాశం ఉంది. ఆ ప్రమాదం కూడా ఉంది. అసలు నిజమైన బీజేపీ వాళ్ళు పక్కకు పోయే అవకాశం ఉంది.